హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలలోని ఎక్సర్సైజ్ 10 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈరోజు వచ్చేసి సెకండ్ సెక్షన్లోని 11th క్వశ్చన్ నుండి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో 10th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 11th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఎక్స్ప్రెస్ a sin square c/2 ప్లస్ c sin square a/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ SABC అన్నాడు. సో ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ c/2 ప్లస్ ఈ సైన్ స్క్వేర్ a/2ని SABCలో వచ్చేలాగా మనం రాయాలన్నమాట. ఓకేనా? సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. a సైన్ స్క్వేర్ c/2 ప్లస్ c సైన్ స్క్వేర్ a/2. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏ నాస్టీస్ ఎలానే రాద్దాము. సో సైన్ స్క్వేర్ c/2ని ఎలా రాద్దామంటే, సో సైన్ c/2 ఫార్ములా తెలుసు మనకి. సైన్ c/2 ఫార్ములా ఏంటి? సైన్ c/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సైన్ c/2 ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ s మైనస్ a ఇంటూ s మైనస్ b బై ab. ఓకేనా? సో నెక్స్ట్ సైన్ a/2 కూడా తెలుసు మనకి. సైన్ a/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s మైనస్ b ఇంటూ s మైనస్ c బై bc. అంతే కదా? ఓకేనా? సో ఇక్కడ ఈ ఫార్ములాస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అందుకని అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ c/2 అంటే స్క్వేర్ రాస్తామనుకోండి, ఇక్కడ రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంతే కదా? సో ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా. సైన్ స్క్వేర్ c/2 ప్లస్లో ఏం రాయాలి అప్పుడు మనం? s మైనస్ a ఇంటూ s మైనస్ b బై ab ప్లస్ c ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c బై bc. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ సి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగిలింది ఇక్కడ? ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై బి ప్లస్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బి మిగిలింది. ఓకేనా? సో డినామినేటర్లో వచ్చేసి సేమ్ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది కాబట్టి సో ఎల్సిఎం అనేది బి అవుతుంది. సో ఈ మొత్తాన్ని కూడా యాస్టీస్ రాసేయచ్చు. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ రెండిట్లలో కూడా ఎస్ మైనస్ బి అనేది కామన్ ఉంది. ఓకేనా? రెండిట్లలో ఉంది కాబట్టి ఎస్ మైనస్ బిని కామన్ తీద్దాం. సో అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉంటుంది ప్లస్ ఇక్కడ వచ్చేసి ఎస్ మైనస్ సి ఉంటుంది బై బి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, ఎస్ మైనస్ బి ఇంటూ ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ అంటే 2s మైనస్ ఏ మైనస్ సి బై బి వస్తుంది. సో దట్ ఈక్వల్ ఎస్ మైనస్ బి ఇంటూ 2s ఈక్వల్ టు మనకి తెలుసు. 2s ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2s ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. 2s ఈజ్ ఈక్వల్ టు అది ఇక్కడ రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి బై బి. ఓకే, సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకేం మిగిలింది? ఎస్ మైనస్ బి ఇంటూ బి బై బి మిగిలింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ బి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ ఎస్ మైనస్ బి ఉంది. సో ఎస్ని ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అంతే కదా? సో 2s ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సో అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. సో మైనస్ బి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2b అవుతుంది, మైనస్ 2b బై 2. దట్ ఈక్వల్ ఏ ప్లస్ సి మైనస్ బి బై 2. ఇది ఆన్సర్. ఓకేనా? ఏ ప్లస్ సి మైనస్ బి బై 2 ఇది ఆన్సర్. ఏబిసిలో వచ్చేలాగా రాయమన్నారు కదా. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3a, సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2 అన్నాడు. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 3a ఇచ్చారు. కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2 వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఒకసారి చూడండి, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3a. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 2s ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం ఇంతకుముందు? 2s ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతే కదా? సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో 3a ఇచ్చారు. సో బి ప్లస్ సి ప్లస్లో 3a రాద్దాము. ఏ ప్లస్ 3a అంటే ఎంత వస్తుంది? 4a అవుతుంది. ఓకే, సో 2s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4a. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 2 4.
ఎస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 2a అవుతుంది అంతే కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, cot b/2 ప్లస్ cot c/2 వాల్యూ కనుక్కోవాలి. అది ఇక్కడ రాద్దాం ఇప్పుడు. cot b/2 cot c/2 ఓకేనా. సో cot b/2 ఇంటూ cot c/2 ఈజ్ ఈక్వల్ టు cot b/2 ఫార్ములా తెలుసు మనకి ఓకేనా. cot b/2 ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ b బై s మైనస్ a ఇంటూ s మైనస్ c ఓకేనా. సో నెక్స్ట్ ఇంటూ cot b/2 వాల్యూ s cot c/2 వాల్యూ ఎంత, s ఇంటూ s మైనస్ c బై s మైనస్ a ఇంటూ s మైనస్ b ఓకేనా. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపి కూడా రాయొచ్చు మనం అంతే కదా. సో రూట్ ఆఫ్ ఓల్డ్ రూట్ మొత్తానికి రూట్ రాస్తున్నా. సో ఎలా ఇప్పుడు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఉందనుకోండి, మొత్తాన్ని కలిపి రాస్తాం కదా రూట్ ఏబి, అలా రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వైర్ నెక్స్ట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి ఉంటుంది అంతే కదా. సో ఇక్కడ ఎస్ మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఎస్ మైనస్ సి కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది, రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఒకసారి చూడండి, ఎస్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని, ఎస్ స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ స్క్వేర్, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్ అని రాశాను. సో అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి, ఎస్ బై ఎస్ మైనస్ ఏ మిగిలింది ఓకే. సో ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 2a కదా, ఆ 2a ఇక్కడ రాద్దాం ఎస్ ప్లస్లో. 2a బై ఎస్ అంటే 2a మైనస్ ఏ దట్ ఈక్వల్ 2a బై 2a మైనస్ ఏ అంటే ఎంత a. సో a క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 2. దర్ ఫోర్ cot b/2 ఇంటూ cot c/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 2. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ b ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c/2 అన్నాడు. సో LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. సో మనం ఫస్ట్ ఇక్కడ LHS పార్ట్ తీసుకుందాము ఓకేనా. సో LHS ఏముంది ఇక్కడ, b ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఉంది. సో మనకి ఒకసారి చూడండి, బీని ఏమని రాయొచ్చు, b ఈజ్ ఈక్వల్ టు 2r sin b అని రాయొచ్చు కదా, c ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 2r sin c అని రాయొచ్చు కదా. సో ఇక్కడ b ప్లస్ సి ప్లేస్లో అది రాద్దాం ఓకే. సో 2r sin b ప్లస్ 2r sin c ఇంటూ కాస్ ఆఫ్ b ప్లస్ c/2. సో నెక్స్ట్ ఇక్కడ 2r ఉంది, ఇక్కడ 2r ఉంది, 2r కామన్ తీద్దాము. ఇప్పుడు ఏమవుతుంది, sin b ప్లస్ sin c ఇంటూ కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఉంటుంది. నెక్స్ట్ 2r ఇంటూ ఇది ఎలా ఉంది, sin c ప్లస్ sin d లాగా ఉంది అంతే కదా. సో sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి, 2 sin ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2 ఓకేనా. సో ఇక్కడ cd ప్లేస్లో ఏముంది, bc ఉంది. సో 2 sin ఆఫ్ b ప్లస్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c/2 ఓకే. సో ఇంటూ కాస్ ఆఫ్ b ప్లస్ c/2 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాద్దాము. సో నెక్స్ట్ 2r 2 ఇంటూ సైన్ ఆఫ్ b ప్లస్ c/2, ఇక్కడ కాస్ ఆఫ్ b ప్లస్ c/2 ఉంది కదా. సో దీన్ని లోపలికి రాసి కాస్ ఆఫ్ b మైనస్ c/2ని తర్వాత రాద్దాం ఓకేనా. సో ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c/2ని ఇక్కడ రాద్దాం. సో ఇది ఎలా ఉంది, 2 sin θ/2 కాస్ θ/2 లాగా ఉంది, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఉంది యాంగిల్, అంటే ఇక్కడ b ప్లస్ c/2 ఉంది, ఇక్కడ b ప్లస్ c/2 ఉంది. అంటే మనకి ఫార్ములా తెలుసు, 2 sin ఆఫ్ θ/2 కాస్ θ/2 అంటే ఏంటి దాని ఫార్ములా, sin θ కదా. 2 sin θ/2 కాస్ θ/2, sin θని ఏమని రాయొచ్చు, 2 sin θ/2 కాస్ θ/2. అంటే ఇక్కడ θ ప్లస్లో వచ్చేసి b ప్లస్ c ఉంది, అంటే అప్పుడు ఇది ఏమవుతుంది 2r sin θ అంటే sin b ప్లస్ c అవుతుంది అంతే కదా ఓకేనా. sin b ప్లస్ c ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c/2. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని మనకి తెలుసు. సో ఇక్కడ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు రాయాలి కాబట్టి b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 180 మైనస్ a. సైన్ ఆఫ్ b ప్లస్ c కావాలి కాబట్టి బోత్ సైడ్ సైన్ అప్లై చేద్దాము.
సో అప్పుడు ఏమవుతుంది, సైన్ ఆఫ్ 180 మైనస్ ఏ అంటే 180 మైనస్ ఏ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్లో ఉంటుంది. కాబట్టి సెకండ్లో వచ్చేసి సైన్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది కదా. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఏ అని రాయొచ్చు, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది 2r సైన్, లేకపోతే 180 మైనస్ ఏ అలానే రద్దాం ఫస్ట్, కాస్ ఆఫ్ b మైనస్ c బై 2. సో నెక్స్ట్ స్టెప్ 2r సైన్ ఆఫ్ 180 మైనస్ ఏ అంటే ఏమని రాద్దాం అనుకున్నాం, సైన్ ఏ కదా, ఓకేనా. సో ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c బై 2. నెక్స్ట్ 2r సైన్ ఏ, 2r సైన్ ఏ అంటే మనకి తెలుసు ఏ కదా, దాని వాల్యూ a ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c బై 2. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది, a ఇంటూ కాస్ ఆఫ్ b మైనస్ c బై 2 అని. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా అండి. సో దీంతో 13th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.